సో నిన్న రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీనెస్ ఉందన్న. ఈ సంవత్సరం చిరంజీవి గారి ఆనందంలో మరీ ఆనందం అనేది కనిపించింది ఈ సంవత్సరం. చాలా హ్యాపీగా ఉన్నారన్న ఫ్యామిలీ పరంగా. కానీ ఇంకోటి ఏంటంటే ఒక హ్యాపీనెస్ మూమెంట్ అనేది మొదలైంది చిరంజీవి గారికి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు పుడతాం అనేది ఒక వారసుడిని ప్లస్ ఒక ఆడపిల్ల విలువ చిరంజీవి గారికి తెలుసు కాబట్టి అది రెండు ఆనందాలని వాళ్ళకి కలిపివ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారికి డబల్ ధమాకా అనుకోవచ్చా? మన వరుస సూపర్ హిట్ కొట్టారు, ఇప్పుడు మనవరు ఇట్లాగే కొనసాగాలని చెప్పేసి చిరంజీవి అభిమానులు కాకపోయినా కానీ చిరంజీవి గారిలో ఏంటంటే సినిమా తత్వం, పాత సినిమాలు డ్యాన్సులు అనేవి చూసాం. ఆ మూమెంట్ అనేది మళ్ళీ మొదలైందని రీసెంట్గా నేను కూడా చెప్పాను. ఆ మూమెంట్ అట్లాగే కొనసాగాలి అని మేము అనుకుంటున్నాం. భయ్యా దీంట్లో నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్పుకుంటాను. నిన్న నేను క్లియర్గా చెప్పాను, ఇద్దరు ట్విన్స్ అని చెప్పేసి తెలిసిందండి. ఇద్దరు ట్విన్స్లో ఒకరు బాబు అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను అని చెప్పేసి అది నేను చెప్పడము, ఇవాళ ఒకరు బాబు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రామ్ చరణ్ గారికి కొడుకు పుట్టారంటే నేను చెప్పింది నిజమైంది, నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. ఉపాసన గారు చాలా మంచి పని చేశారండి. ఇద్దరిలో ఒక హీరోని ఇచ్చారు మాకు. ఒక హీరో కాదండి మాకు కావాల్సింది, మాకు ముగ్గురు హీరోలు కావాలి. ఇదే మాట నేను ఇప్పుడే కాదు, మీరు ముగ్గురు హీరోలు ఇచ్చేంత వరకు నేను చెప్తూనే ఉంటాను. మాకు చిరంజీవి గారు వచ్చారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఇంకిద్దరు రావాలండి. అప్పటి వరకు దయచేసి ఆపరేషన్ అయితే చేయించుకోకండి, మాకు ముగ్గురు హీరోలు ఇవ్వండి. ఆయన కంగ్రాచులేషన్స్ ఉపాసన గారు అండ్ రామ్ చరణ్ గారు. చిరంజీవి గారు ఇంత మధ్య కాలం నేను ఆశలు వాడిని అయిపోయాను అన్నారు. సో దీంతో చాలా హ్యాపీ అనుకోవచ్చా? ఇప్పుడు ఇంకా హాస్టల్ వాడని కావాల్సింది ఇంకా చాలా ఉందండి. ఇప్పుడు జస్ట్ ఇద్దరే వచ్చిండ్రు, ఇంకో ఇద్దరు రావాల్సింది ఉంది. ఆ ఇద్దరు లోపల ఇంకా ఇద్దరు రావచ్చు మేబీ, అంటే మొత్తం 7 రావచ్చు. 7 వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే ఇప్పుడు ముగ్గురు వచ్చింది. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. ఇంకో ఇద్దరు మాకు కావాలి హీరోలు. వాళ్ళ అమ్మమ్మ గారు 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఇచ్చింది. ఆ రికార్డును దాటాలి అంటే 2 అమ్మాయిలు కాకుండా ఇంకా ప్లస్ కావాలి. 3 అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ఉండాలి మాకు. అంటే 2+5 కాకుండా ఇంకా ఎక్కువ కావాలి. ఆ రికార్డును రామ్ చరణ్ గారు మీరు అధిగమించాలి. నాయనమ్మని మించిన మనోడు అని చెప్పి చూపించాలి. మాకు 3 హీరోలు కావాలి. ఖచ్చితంగా వస్తారండి. బాబాయ్ అయిన తర్వాత రాకుండా ఎలా ఉంటారు? అది రాత్రి జరిగింది కాబట్టి రాత్రి అక్కడ లేరు. ఆయన ప్రజా సేవలో ఉన్నారు కాబట్టి ఆ సేవలో నిమగ్నమై ఉన్నారు. న్యూస్ తెలిసిన వెంటనే వెళ్దామని చెప్పి ఉన్నారు. ఆయనే కాదు, నాగబాబు గారు కూడా ఆల్రెడీ అటెండ్ అయ్యారు అక్కడ. ఈయన అంటే దూరం ఉన్నారు కాబట్టి ఈయన వెళ్తున్నారు, ఆల్రెడీ వెళ్ళే ఉంటారు. ఈ న్యూస్ మనం రిలీజ్ అయ్యేసరికి ఆల్రెడీ వెళ్తూనే ఉంటారు. ఆయన వెళ్ళి చూసి ఉంటారు. ఆ న్యూస్ కూడా మనం చెప్పుకునే రోజు వస్తుంది రేపు. అయ్యా పేరు గురించి అయితే మనకు తెలీదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఏది ఉన్నా కానీ హనుమంతుడి పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది, అదైతే గ్యారంటీ. చిరంజీవి గారికి హనుమంతుడి మీద, రామ్ చరణ్ గారికి హనుమంతుడి మీద ఎన్నలేని అభిమానం, భక్తి ఉంది. హనుమంతుడి పేరు ఖచ్చితంగా ఉంటుంది, అదైతే గ్యారంటీ. ఆయన ఒక్కరికే కాదు, రామ్ చరణ్ గారు పుట్టబోయే ఇంకో ఇద్దరు హీరోలు కూడా హనుమంతుడి పేరు మీదే ముందే ఆలోచించి పెట్టండి. మాకు ముందే ఆలోచించి పెట్టి ముందే డిక్లేర్ చేయండి, మేము కూడా సంబరాలు చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఉన్నారు. అటు పెద్ద సినిమా కూడా చాలా స్పీడ్గా అందుకుంది. అటు సినీ పరంగా కూడా చాలా హ్యాపీనెస్ ఉంది. ఒక హ్యాపీనెస్ అనేది మొదలైంది. కానీ చిరంజీవి గారు ఇంకా కష్టపడాలి. మొన్నటిదాకా కామ్గా ఉండారు కానీ ఇంకా కష్టపడాలి. ఇంకా 20-30 సినిమాలు తీయాల్సిన బాధ్యత చిరంజీవి గారికి ఉంది. మనవాడితో కూడా కలిసి తీయాలి సినిమా అని మేము ఆశపడుతున్నాం. సో చిరంజీవి గారు ఇంతకుముందు మాట లేడీస్ మార్టిన్ లాగా అయిపోయాను, ఇప్పుడు ఆ బాధ పోయినట్టు అనుకోవచ్చా? పోయింది అనుకోవచ్చు అన్న. చాలా బాధపడ్డాడు ఆయన. చాలా ఏంటంటే ఒక మీటింగ్లో ఆయన మాటలు కూడా విన్నాము. ఈ రోజు నుంచి మనవరాలతో హ్యాపీగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఆయన వీడియోలు పెడతాం చూసాం. చాలా మంచి వీడియోలు ఇంకా ముందు పెడతారు. అట్లాగే మనవడు మనవరాలతో మంచి సినిమాలు ముందుకు తీస్తారని చెప్పేసి ఆశ అయితే మాకుంది. ఇక పేర్ల పరంగా చెప్పలేమన్నా, దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతాడు కాబట్టి ఆంజనేయ స్వామిని పరంగా ఆంజనేయ స్వామి పేర్ల మీదగానే ఏమైనా వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో చిరంజీవి గారు మెగాస్టార్, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్. సో ప్రెజెంట్ బాబు ఏమవుతారు? మెగాస్టార్, గ్లోబల్ స్టార్ అయిపోయింది. ఇక ప్రపంచం మెచ్చే ఫీల్డ్కి వెళ్ళిపోయింది సినీ ఫీల్డ్. కాబట్టి సినీ ఫీల్డ్ పరంగా ఏదైనా మంచి పేరు అనేది వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్ ఏ హీరో పోటీ అనుకుంటున్నాను? ఏ హీరో పోటీ అంటే చెప్పలేమన్నా. ఇంకా ఏ హీరో కొడుకు అన్నా, ఏ హీరో కొడుకు పోటీగా ఉంటారు? ఈయనకి పోటీ అంటే ఇంకా ఉండరు. ఇంకా ముందు ఉంది కాబట్టి చెప్పలేము. కానీ చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి అని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే మహేష్ బాబుని చూసాం ఉదాహరణ. అట్లాంటి మూమెంట్ అనేది చిరంజీవి గారి సినీ ఫీల్డ్ ఇష్టం కాబట్టి అప్పటి నుంచే ఈ మనవాడిని కూడా ఆ ఫీల్డ్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకోవాలి. 5 వాడికి ఏమొస్తుంది అంటే ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు, 3వ వాడు అబ్బాయి ఉన్నాడు. అంటే 2 అమ్మాయిలు ప్లస్ 3 అంటే ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అబ్బాయి, థర్డ్ అమ్మాయి. మేము ఆలోచిస్తుంది 2 అమ్మాయిలను పక్కన పెట్టేస్తే 3వ అబ్బాయి అని చెప్తున్నాం. 3వ వాడు కాదు, 2వ వాడు అబ్బాయి. మాకు ఇంకో 2 కావాలి. వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడే రివీల్ చేయండి, మేము వాటిని రిజిస్టర్ చేయించుకుంటాం. సో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు మంచి ఫ్రెండ్స్ కదా, అలాగే వీళ్ళు కూడా ఒకే జనరేషన్ లో పుడుతున్నారు. వీళ్ళు కూడా ఒక రాబోయే జనరేషన్ సూపర్ స్టార్ లా చూడొచ్చా? నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకుండదు? ఇప్పుడు
రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు కలిసి సినిమా తీశారు ఆర్ఆర్ఆర్ అని చెప్పి. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ప్లస్ వరల్డ్ మొత్తంలో వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి రావాల్సింది ఆల్రెడీ మహేష్ బాబు గారు తీస్తున్నారు, నెక్స్ట్ వీళ్ళతోనే ఉంటుంది అన్నట్టు. మహేష్ బాబు గారి జనరేషన్ తర్వాత వీళ్ళ జనరేషన్ అన్నట్టు. వీళ్ళ జనరేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ రావచ్చు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ వస్తుంది. ఇంకా అది ఇప్పుడు వీళ్ళేంటంటే రామ్ చరణ్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, డ్యాన్స్లో నెంబర్ 1. వాళ్ళకి పోటీ, వాళ్ళకి సాటి వాళ్ళే. వీళ్ళు కూడా ఆ లక్షణాలతో ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళని కూడా డ్యాన్స్ స్టార్లను, మంచి యాక్టింగ్ స్టార్లను చూడబోతున్నాం.